తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంటన్నరగా సమావేశం చేయడం జరిగింది. పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు న్యాయవాది వినోద్ కుమార్ గారు, గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ గారు, వారు కూడా న్యాయవాది, అట్లాగే మరి మా సోమా భరత్ గారు, మోహన్ రావు గారు, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీ బిఎస్ ప్రసాద్ గారు, వీరందరితో కూడా ఇప్పటిదాకా సమావేశం కావడం జరిగింది ఏమంటే, మరి కోటి కోసం కూటి తిప్పలు అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళవి మాత్రం ఓటు కోసం కోటి మోసాలు అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజల నుంచి ఒక ఓటు రాబట్టడానికి 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల వేసి ఓట్లు పట్టి ఓట్లు కొల్లగొట్టి మరి గ్యారంటీల గారడీ చేసి టోకున మొత్తం 4 కోట్ల మందికి టోపీ పెట్టారు. అందుకే మేమేమనుకున్నామంటే, మరి మీకు కొన్ని వాస్తవాలు చూపెట్టాలి, ఆ తర్వాత లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాం. ఒక్కసారి మీకు ముందు 2 వీడియోలు నేను ప్లే చేస్తాను. ఒక వీడియోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు లాల్ బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు చేపట్టారు. చేపట్టిన రోజు వారు పెట్టిన తొలి సంతకం సంబంధించిన ఫైల్ ఇది. ఫుల్ స్క్రీన్ చేయి. ధన్యవాదాలు. చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. తొలి అభయహస్తం చట్టం చేయడానికి, అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత రెండో కరెక్ట్గా ఇదేమో డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇక రెండవది కరెక్ట్గా వారం రోజుల తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి, ఆనాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మీరు వింటారు.